ఇందాక ఎవరో మాట్లాడతామన్నారు. హలో అండి, హాయ్, చెప్పండి. చెప్పాలి మేడం. ఏంటి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? మన అనంతపురం వాళ్ళు మనం కొరియన్ కనకరాజుని ఏ విధంగా తీసుకుంటున్నారో చెప్పండి నాకు. మేడం, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే ఇట్లా ఉంటది. మెగా ప్రిన్స్ అంటే కూడా ఇట్లా ఉంటది, తగ్గేదే లేదు, తగ్గేదేలే. అంతే. మొన్న కూడా టీచర్ చూసినాం, తమరన్న కొట్టిండే బీజేపీ కి స్పీకర్లన్నీ పగలిపోతే మూవీకి. ఆయనో మాది కూడా రాయలసీమే, మదనపల్లిలో తమన్ గారు కొట్టిన మ్యూజిక్ అఖండ వాటన్నిటికీ డోర్లు తెరవాల్సి వచ్చిందంట మేనేజ్మెంట్లు. అవునా? ఇక్కడ అంతేనా? ఇక్కడ అంతే. అది ఎక్కడైనా అంతే. తమన్ గారు వాయించడం మొదలు పెట్టాక థియేటర్లో డోర్లు తెరవాల్సిందే. ఎస్. సో ఆల్రెడీ టీజర్, గ్లిమ్స్ ఇవన్నీ కూడా వచ్చేసాయి. ఫస్ట్ సాంగ్ కూడా రిలీజ్ అయింది. ఇప్పుడు మనం మరికొద్దిసేపట్లో సెకండ్ సాంగ్ చూడబోతున్నాం. మీ రాయలసీమలోనే షూటింగ్ అంతా జరిగిందంట, మీకు తెలుసా ఈ విషయం? పెనుగొండలో జరిగింది. పెనుగొండలో జరిగింది. యాక్టింగ్ చేస్తుంటే గూస్ బంప్ విజువల్స్ అట్లా వస్తున్నాయి. అంతే, ప్యూర్ మ్యాడ్నెస్ ఉండబోతుంది. ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లో ఆయన మళ్ళీ మీకు కనిపించబోతున్నారనమాట. సో ఇప్పుడు చెప్పండి, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి సినిమా మీద? ఎక్స్పెక్టేషన్ అంటే OG2 కింద కొంచెం తక్కువనే ఉంటుంది, బట్ తగ్గేదేలే. ఎందుకట్లా? OG2కి మించి కూడా ఉండాలి కూడా. తమన్ కొట్టిండే మ్యూజియంకి 1/1 ఉంటాయి. అంతే అంతే. ఎస్, తప్పకుండా తగ్గేదే లేకుండా ఖచ్చితంగా ఉండబోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బాబులకే బాబు, కళ్యాణ్ బాబు. ఎస్, రీసెంట్గానే ఓజీలో పవన్ కళ్యాణ్ గారు జపనీస్ లాంగ్వేజ్లో మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తే, ఇప్పుడు వాళ్ళ అబ్బాయి వచ్చి కొరియన్ కనకరాజుగా మీ ముందుకు రాబోతున్నాడు అనమాట. సో నెక్స్ట్ మైక్ ఇక్కడ ఆడవాళ్ళకు కూడా ఇద్దాం కదా, చాలామంది అక్కడ. ఇక్కడ ఈవిడికి ఇవ్వండి, ఆవిడ సూపర్ ఎక్సైటెడ్ ఉన్నారు. పైకి లేచి అసలు సీట్లో కూర్చునేలా లేదు. మీరు సీట్లో ఎంతైనా ఎగరండి, కానీ సీటు మీద లేచి ఎగరద్దని ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఎస్ ప్లీజ్. ఇక్కడ